యుద్ధ బేహారి ట్రంప్, యుద్ధ వ్యాపారి ట్రంప్. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వ్యాపారాలను సృష్టించి ఆ వ్యాపారంలో డబ్బులు సంపాదించుకునేటటువంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి వాడు. ప్రశాంతమైన జీవితాన్ని చిన్నాభిన్నం చేసి ఆ చిన్నాభిన్నపు జీవితాలు సక్రమం కావాలంటే నాకు కప్పాన్ని వ్యాపారం రూపంలో కట్టమనేటటువంటి ఒక రాక్షసుడు అతను. దానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు. యుద్ధాన్ని రేపు మాపు తీసేస్తాడు. తనకు కావాల్సింది ఏంది? డాలర్ విలువ బలోపేతం కావడం, తన ఆయిల్ అమ్మకాలు. ఇవి రెండు జరిగిపోయిన వ్యాపారంలో. కాబట్టి రేపు మాపు ఏదో ఒక వంక ఏమని, నాటో పట్టించుకోవట్లేదు, యూరప్ పట్టించుకోవట్లేదు, గల్ఫ్ వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకెవరికి లేనిది వాళ్ళ సైన్యాలు ఎవరు రాకుండా నేను ఎందుకు చేయాలి, నా సైన్యం ప్రాణాలు ఎందుకు తీసుకోవాలి, నా ప్రజల ఆస్తులు ఎందుకు ఇచ్చుకోవాలి, కాబట్టి నేను యుద్ధం మానేస్తున్నానని మూసుకు కూర్చుంటాడు. మీరు చావండి అని చెప్తాడు. అంతేగాని కెలికేసినటువంటి వాడు, బాగా విషం నింపున్నటువంటి ఇరాన్ అనే పావుని విపరీతంగా తోకను పట్టుకుని ఊపాడు. అది విషం చిమ్ముతోంది. ఈ విషానికి గల్ఫ్ దేశాలు సొంత మిత్ర దేశాలే బూడిదవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ తప్పించుకోవడానికి రెడీ అవుతున్నాడు.